ఈరోజు సోరకాయ కర్రీ ఎలా చేయాలన్నది నేను చూపిస్తానండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి ప్రతి దానికి చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సోరకాయ కర్రీ ఎలా చేయాలన్నది నేను చూపిస్తానండి. చూడండి. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు సోరకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. దానికోసం ఒక సోరకాయ తీసుకున్నాండి. మీడియం సైజు, మరి పెద్దది కాదు, చిన్నది కాదు. కర్రీ కోసం 2 ఉల్లిపాయలండి, పెద్ద సైజు, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, కరివేపాకు, పుదీనా, కొంచెం ముద్ద వంకాయలకి వేస్తాం చూడండి, అంత చింతపండు, ఒక 2 రేకలు అన్ని కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇది నువ్వులు, పల్లీలు, కొబ్బెర లైట్గా వేయించి చల్లార్చి ఇది పేస్ట్ చేసుకున్నాను. కర్రీ స్టార్ట్ చేసే విధానం చూపిస్తాను. హలో అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైంది. సోరకాయ మసాలా కర్రీ కోసం కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఇది చిన్న టేబుల్ స్పూన్. మసాలా కర్రీ కదా, పేస్టులు ఉంటాయి. ఆయిల్ వేడైందండి. 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, టీ స్పూన్ తోటి 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 2, ఛానల్ చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇలా కొంచెం సాల్ట్ వేద్దామండి, ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. కర్రీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఉల్లిపాయ 2 తీసుకోవచ్చు, లేదంటే ఒక్కటైనా సరిపోతుంది మనకు. ఉల్లిపాయ మంచిగా వేగాలండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేద్దాం. ఒక 2 మిర్చి, కొంచెం కొత్తిమీరాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ టీ స్పూన్. ఇది కాస్త పచ్చి వాసన పోనివ్వాలి. సోరకాయ చాలా మంచిదండి హెల్త్కు. ఇప్పుడు సీజన్ లో మనం చాలా వరకు ఎక్కువ దొరుకుతాయి కదా, మనము ప్రతి వారము ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా ఎక్కువ మంచిదండి. మనం ఏ కూరగాయ అయినా మంచిగా చేసుకోవచ్చు. మళ్ళీ మనం వాడే వంటలల్లో కూడా అన్ని కొబ్బెర కాబట్టి నువ్వులు వాడితే కొంచెం మనకి హెల్త్కు మంచిదండి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయింది. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా కొంచెం వేయించి, పసుపు కూడా పచ్చి వాసన పోయింది కదా, ఇప్పుడు మనము సోరకాయలు వేసుకోవాలి. ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనము మసాలా కర్రీ కదా, కొంచెం పెద్దగా ఉంటే మనకు కర్రీ అయినాక కనపడతాయి, లేకుంటే అందులోనే కలిసిపోతాయి. ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ సోరకాయకు పట్టేలా ఒకసారి కలిపి సిమ్ములోనే మనము మూతేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం సేపు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, పేస్టులు వేసే వరకు. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసి సిమ్లో ఉడికిస్తే కొంచెం దీంట్లో ఎసరు వస్తుంది సోరకాయలో. ఆ ఎసరుతోటి కొంచెం ఉడకాలి సోరకాయ, కొంచెం టైం పడుతుంది ఇట్లా. ఇప్పుడు సోరకాయ ఇలా వేగిందండి, కొంచెము మనకు సైడ్ కాయలు వచ్చింది చూడండి. ఈ టైంలో మనము కారం వేయాలి, పచ్చి కారం. పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, పుదీనాకు, కరివేపాకు, కొంచెం చింతపండు అన్ని కలిపి ఇలా పేస్ట్ చేసిన పచ్చి వేయండి. ఇప్పుడు ఇది వేద్దాము. ఈ కారం కూడా ఈ సొరకాయ ముక్కలకు కొంచెం పట్టాలి. మనం ఒకసారి కలిపి దీన్ని సిమ్ముల్ని కొంచెం ఉడికిస్తాము. ఇప్పుడు సొరకాయ లాగా కొంచెం ఇది కూడా ఫ్రై కావాలి, పచ్చి వాసన పోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్ది. ఇప్పుడు నేను ఈ సోరకాయలో వేసిన పేస్ట్ 15 పచ్చిమిర్చి పేస్ట్ పట్టినండి. కొత్తిమీర కలియమాకు అయితే కొంచెం మన ఇష్టం ఉన్నంత. ఈ కారం, ఉప్పు కారం కూడా మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మాత్రం మాకు పడుతుందని వేసిన. ఇది కొబ్బెర, నువ్వులు, పల్లీలు లైట్గా వేయించి పేస్ట్ చేసిన. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేస్తున్నా. నువ్వులు,
పల్లీలు టేబుల్ స్పూన్ తీసుకున్నా, 2 కలిపి. కొబ్బరి కొంచెం 2 ఇంచ్ మందం కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం వీటికి మసాలా పట్టాలి. ఈ సోరకాయకు ఈ మసాలా అంతా పట్టాలి. ఒక 5 నిమిషాలు కొంచెం సిమ్లో ఉడికిద్దాం. అప్పుడు మనము అవసరం ఉన్నన్ని వాటర్ ఇద్దాం. ఇప్పుడు ఈ నువ్వుల పేస్ట్ ఇవన్నీ ఈ సోరకాయకు పట్టినాయండి. ఇప్పుడు మనం అవసరం ఉన్నన్ని వాటర్ వేస్తాము. ఇప్పుడు నేను ఇదే కటోరలో ఈ బౌల్ని వాటర్ వేస్తున్నాను. పేస్టులు పట్టిన దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నేను పచ్చికారంతో చేస్తున్నానండి. ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్ పెట్టి ఒక 2 విజిల్లు రానిద్దాము. 2 అనే కాదు, ఒక 2 వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. మనకు సోరకాయ ఉడికితే ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఇంకో విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నానండి. కొంచెం మీడియం మంట మీదనే ఒక 2 రానివ్వాలి. అప్పుడు తర్వాత నేను ఏమి వేయాలన్నది చెప్తాను. ఇప్పుడు 3 విజిల్లు వచ్చినాయండి. కర్రీ ఎంత వరకు ఉడికింది అన్నది చూద్దాము. ఇలా చూడండి, సొరకాయ ఉడికిపోయింది. మనము ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడాలి. ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేస్తాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. అప్పుడు ఏమి వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. ఇది గరం మసాలా 1/2 స్పూన్. ఇందులో అన్నీ వేసిన మిరియాలు ప్రతి ఒక్కటి, హోల్ గరం మసాలా వేయించి పట్టిన పొడి ఇది కొంచెం వేస్తున్నాను. ఇలా కలుపుకొని ఇది కొంచెం సిమ్ములోనే ఉంచుదాం. ఇది కొంచెం చిక్కబడాలి. ఇదే సమయంలో కొంచెం బటర్ వేద్దాం. ఇప్పుడు కాస్త బటర్ వేస్తున్నానండి. ఈ బటర్ వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. చాలా టేస్ట్ వస్తుంది, చాలా అందం కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. నేను కాస్త కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇందులో మనం వేసేది ఏం లేదండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము అన్నీ మాకైతే కరెక్ట్ సరిపోయినాయండి. నేను ఏమి పైనుంచి వేయలేదు. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. హలో అండి, సోరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలోకి, పూరికి ప్రతి దానికి బాగుంటుందండి. బగారా రైస్కు, వైట్ రైస్కు. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను.